కాలేజ్ ఓపెన్ చేసి వారం కూడా కాలేదు, అంతలోపే ఇంటికి వెళ్తున్నా అని చెప్పి రిటర్న్ గుండుతో వచ్చాడు. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ న్యూ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, నిన్న రాత్రి కుమార్ కాల్ చేసి ఎర్లీ మార్నింగ్ 4:30 అంతా రైల్వే స్టేషన్ లో ఉండమని చెప్పాడు. ఇంకా ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు కాబట్టి కుమార్ చెప్పిన టైం మొత్తం స్టేషన్ అయితే వెళ్ళిపోయాను. కానీ కుమార్ మాత్రం ఎంతసేపటికి అస్సలు రాలేదు. ఇంకా ఏమైందబ్బా అని కాల్ చేస్తే ట్రైన్ 5 కిలోమీటర్స్ దూరంలో ఆపేశాడు, 1 అవర్ డిలే అవుతుందని చెప్పాడు. ఇంకా మాట చెప్తున్నా నాకైతే దెబ్బకి ఫ్యూజ్లు ఎగిరిపోయి స్టేషన్ కి 4:30 రమ్మన్నాడు. టైంకి వచ్చేసాం మనము. వచ్చినప్పటి నుంచి ఇప్పుడు టైం చూస్తే 5:30 అవుతుంది. ఇప్పుడు దాకా 1 గంట దాకా ఇక్కడ వెయిట్ చేయించేసాడు కుమారు. నా నిద్ర అయితే మొత్తం దుబ్బేసింది. అలా మాట్లాడుతున్న గ్యాప్ లో ముఖానికి చేయడం పెట్టుకుని వచ్చాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే మొత్తం గుండు చేపించుకుని వచ్చాడు. సో ఫైనల్ గా కాలేజ్ ఓపెన్ చేసి వారం కూడా కాలేదు, అంతలోపే ఇంటికి వెళ్తున్నా అని చెప్పి రిటర్న్ గుండుతో వచ్చాడు. ఈ గుండుతో కుమార్ స్టేషన్ లేట్ గా వచ్చాడు కాబట్టి కుమార్ కి చిన్న టాస్క్ పోతున్నాను. సర్లే ఒకసారి టోపీ దివా. సర్లే ఒకసారి టోపీ దివా. నేను ఎక్కడ టోపీ లాగేసాను చెప్పి ఇంతసేపు దూరంగా ఉన్నాడు. ఇంకా నేను వీడియో తీసుకోవడం చూసి లాగడేమో అనుకుని దగ్గరకు వచ్చాడు. ఇంకా చూసుకుంటే దగ్గరకు వస్తున్నా టోపీ లాగేసాను. సో ఫైనల్ గా చూసుకున్నట్లయితే మనం ఇచ్చిన టాస్క్ అయితే ఇదే అనమాట. అసలు ఆ టాస్క్ ఎందుకు ఇచ్చానంటే, అంత పొద్దున లేసెళ్ళా కాబట్టి వేడి టీ తాగకపోతే మన మైండ్ పని చేయదు. అసలు ఈ కుమార్ని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఇలా ఉండాల్సిన కుమార్ చూడండి లాస్ట్ కి ఎలా అయిపోయాడు. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. సో అదనమాట మ్యాటర్ అయితే. సరే మరి వెళ్ళేస్తా, బాయ్.